ప్రస్తుత సమాజంలో మన మతం వాడు, మన కులం వాడు, మన మతం వాడు ఎవడో ఎమ్మెల్యే కాలేదు, మన కులం వాడు ఎవడో మంత్రి కాలేదు అంటూ కులం చూసి మతం చూసి ఓట్లేద్దామని చాలా మంది అనుకుంటున్నారు. చూడండి, ఆకలేస్తే పావు తన గుడ్లు తానే తింటది అన్నట్టు వాడు ఏదో మనకు మేలు చేస్తాడు అనుకోవడం పొరపాటు. కాబట్టి 90% సమాజంలో చాలా మంది తమ మతం వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, తమ కులం వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. అయినా కూడా వాళ్ళ కులం వాళ్లే, వాళ్ళ మతం వాళ్లే కట్నం కోసం హింసించే వాళ్ళు, మనుషుల్ని చంపేసేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు లేరా? కాబట్టి ఆలోచించండి, మన కులం వాడు, మన మతం వాడు మనకు మేలు చేస్తాడు అన్ని విషయాల్లో అనుకోవడం పొరపాటే కదా. చెడ్డోళ్ళని తెలిస్తే అసలు పిల్లని ఇవ్వడానికి గానీ అబ్బాయిని ఇవ్వడానికి గానీ ఇష్టపడం కదా. చదువు సంజాలేని రౌడీ వేదమని తెలిస్తే ఇల్లు అద్దెకు కూడా ఇవ్వం కదా. అలాంటిది ఓటేసి 5 సంవత్సరాలు మన తల మీద ఎక్కించుకుంటే చచ్చినట్టు బాధలన్నీ అనుభవించాలి. నీతి లేనోడు మన మతం అయితే ఏంటి, మన కులం అయితే ఏంటి, మనకి ఎందుకు చెప్పండి. సో కాబట్టి మంచి చెడ్డ పరిశీలించి ఆలోచించి విజ్ఞత వివేకం ఉపయోగించి ఓటేయండి. మన మతం ఓడి గెలవాలి, మన కులం ఓడి గెలవాలి అనే దరిద్రపు ఆలోచన దయచేసి మీ మనసులోంచి తీసేసి దేశాన్ని రాష్ట్రాలని బాగు చేయండి.